ఇవాళ నేను ఇక్కడ హైదరాబాద్ నుండి బయలుదేరి వస్తుంటే శ్రవణ్ అని ఒక పిల్లగాడు ఫోన్ చేసిండు. ఆయన గోలెట్టి నుండి పాదయాత్ర మొదలుపెట్టిండు. ఎందుకోసమే పిల్లగా పాదయాత్ర చేస్తున్నావు అంటే, అక్క మీరు ఉన్నప్పుడేమో 13,000 మంది సింగరేణి కార్మికులు వాళ్ళు రిటైర్ అయిపోయి విఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళ ప్లేస్ లో డిపెండెంట్ జాబ్స్ కుటుంబ సభ్యులకు మీరు కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఇచ్చిండు. కానీ ఇవాళ మా తండ్రులకు అలియాస్ పేరు ఉండే మా తండ్రులది వాళ్ళ ఉద్యోగం అయిపోయే పరిస్థితి ఉన్నది. డిపెండెంట్ గా మాకు పిల్లలకు కావాలంటే ఆ అలియాస్ పేర్ల పరీక్షలు కూడా పరిస్థితులు కూడా సవరించేటటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ అక్కడ 200-300 మంది యువకులు చేరి పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. వాళ్లకు హక్కు కేసీఆర్ పెట్టిండు. డిపెండెంట్ ఉద్యోగం అనే హక్కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎర్రజెండా పార్టీ వాళ్ళు అందరు కలిపి తీసేస్తే కేసీఆర్ గారు పెట్టిండు. 13,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మనం చూసి చూడనట్టుగా పోయినాం. అలియాస్ పేర్లు ఉంటే అధికారులకు చెప్పినాం, ఇబ్బంది ఏం లేదు, చుట్టుపక్కల కనుక్కోండి, సోషల్ ఆడిట్ చేసుకోండి, వాళ్ళ వారసులను తెలిస్తే తక్షణం ఉద్యోగం ఇవ్వనని చెప్పినాం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మానవత్వం ఉన్న సర్కారు కాదు ఇది. కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మైండ్ల మీద ఇదే సింగరేణి టోపీ పెట్టుకొని ఏం చెప్పిండు అన్నాడు, ఏమయ్యా కేసీఆర్ గారికి అలియాస్ పేర్లను మార్చే తీరిక లేదా అన్నాడు. మేము కాయిదాలలో మార్చలే, జీవితాలు మార్చినాం. మేము కాయిదాలలో ఆర్డర్ ఇయ్యలే, పని చేసి చూపించినాం. మీలాగా మాటల పుంజులం కాదు, మేము పని చేసి చూపించినాం. ప్రతి ఒక్క